బతుకమ్మ పండుగ అంటే ఓ ఆనందం, ఆహ్లాదం, ప్రకృతితో మమేకం చేసే వేడుక. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ బతుకమ్మ పండుగ వెనుక చాలా కథలున్నాయి. అవేంటో చూద్దాం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందు రోజు వచ్చే అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది ఈ పండుగ. అంటువ్యాధులు, కరువు కాటకాల నుంచి ప్రజల్ని కాపాడాలని ప్రార్థిస్తూ ప్రకృతి గౌరిని ఆటపాటలతో పూజించే వేడుక ఇది. తెలంగాణ పల్లెల్లో జరుపుకునే బతుకమ్మ ఇప్పుడు ఎల్లలు దాటి దేశ విదేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటున్నారు. బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది? ఎవరెన్ని రకాలుగా చెప్పుకున్నా బతుకమ్మ అంటే బతకమని చెప్పటం, సుఖంగా సంతోషంగా బతకమని ఆశీర్వదించటం. ఈ పండుగ వెనుక ప్రచారంలో ఉన్న కథలేంటో తెలుసుకుందాం. బతుకమ్మ వేడుక వెనుక పురాణ గాథ. దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం కోసం ఎన్నో పూజలు చేశారు. అలా అమ్మవారి అనుగ్రహంతో ఓ బిడ్డ కలిగింది. ఎన్నో గండాలు దాటి బిడ్డ భూమి మీద పడటంతో ఆమెకు బతుకమ్మ అని నామకరణం చేశారట. అప్పటి నుంచి బతుకు ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలుస్తారని పురాణ గాథ. జానపద కథలు. 7 అన్నదమ్ములకు ఓ ముద్దుల చెల్లి ఉండేది. ఆమె అంటే అన్నలకు ప్రాణమైనా వదినలకు మాత్రం అసూయ. ఓ రోజు అన్నలు వేటకెళ్లి ఎంతకాలమైనా తిరిగి రాకపోవటంతో ఇదే అదునుగా వదినమ్మలు వేధించటం మొదలుపెట్టారు. ఆ వేధింపులు భరించలేక ఆడబిడ్డ ఇల్లొదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె అన్నయ్యలు తిరిగొచ్చి జరిగింది తెలుసుకొని నిద్రాహారాలు మాని చెల్లిని వెతికారు. ఓ ఊరి పొలిమేర దగ్గర బావిలో దాహం తీర్చుకుంటూ ఉండగా పెద్ద తామర పువ్వొకటి వీళ్ల వైపు తేలుతూ వచ్చిందట. తమ చెల్లెలు ఆ తామర రూపంలో వచ్చిందని భావించారు అన్నలు. ఆ రాజ్యాన్నేలే రాజు ఆ అన్నదమ్ముల దగ్గర్నుంచి ఆ పువ్వును తీసుకెళ్లి తన తోటలోని కొలనులో వేయగాని చుట్టూ దట్టంగా తంగేడు మొక్కలు మొలిచాయట. ఆ తామరే శ్రీలక్ష్మి అవతారంగా భావించి పువ్వులకు బతుకు తెరువు చూపింది కాబట్టి బతుకమ్మగా పూజించటం మొదలు ఆరంభించారని చెబుతారు. ఆత్మత్యాగంతో తెలంగాణలో ఓ పల్లెను వరద బారి నుంచి కాపాడిన త్యాగమూర్తి బతుకమ్మ అని కొందరంటారు. మహిషాసురుడిని చంపిన తర్వాత అలసి సొలసి మూర్ఛపోయిన అమ్మవారిని లేపేందుకు మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నం చేశారని, బతుకమ్మ అని పాటలు పాడారని మరో కథనం. ఓ రైతు దంపతులకు పిల్లలు పుట్టి చనిపోయేవారు. ఇలా 7 పుట్టి చనిపోగా 8వ బిడ్డకు బతుకమ్మ అని పేరు పెట్టడంతో ఆమె బతికిందనేది మరో కథనం. రుద్రమదేవి తన మనవళ్లకు అనారోగ్యం కలిగినప్పుడు బతుకమ్మ పండుగ చేసిందని, తమ వంశాన్ని కాపాడమని బతుకమ్మ ఆడిందని చెబుతుంటారు. పూర్వం పిల్లలు లేని దంపతులు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శిస్తుండగా వారికి ఓ ప్రాంతంలో ఓ ఆడబిడ్డ దొరికింది. అమ్మవారే తమకు ఇచ్చిందనే ఆనందంతో ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తారు. ఆమె పెరుగుతూ ఎన్నో మహిమలు చూపేదట. దీంతో ఆమెను ఓ దేవతగా కొలిచేవారు చుట్టుపక్కలవారు. ఆమెనే బతుకమ్మ అని ఓ కథ చెబుతోంది. 9 రోజుల పాటు 9 రూపాల్లో బతుకమ్మను కొలిచి చివరి రోజు సద్దుల బతుకమ్మను పెద్ద పండుగగా భావిస్తారు. ఆ రోజు 9 రకాల సద్దులు తయారు చేస్తారు. గునుగా, తంగేడు పూలతో పాటు పూలన్నిటినీ వలయాకారంగా పేర్చుకుంటూ ఆకర్షణీయంగా బతుకమ్మను తయారు చేసి మధ్యలో పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను ఇంట్లో పూజ చేసి ఆ తర్వాత బయటకు తీసుకొచ్చి బతుకమ్మ చుట్టూ ఆడి పాడతారు. ఆ తర్వాత ఘనంగా నిమజ్జనం చేస్తారు.